నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలని. అందరికీ నమస్కారం. ముందుగా పత్రికా విలేకరులకు, మరి ఇక్కడున్న మా రెడ్లకు, మరి అదేవిధంగా ఉన్న ప్రజానీకానికి అందరికీ నా వందనాలు. గత 5 సంవత్సరాలు అంటే 2021 ఫిబ్రవరి 21వ తారీఖున మరి నన్ను మా రెడ్లు గారైతేమి గ్రామ ప్రజలు అభిమానంతో మరి అఖండ మెజార్టీతో 1284 మెజార్టీ తెప్పించి మరి ఈరోజు తిర్నకల్ గ్రామంలో నేను 5 ఏళ్ళు సేవలు చేసుకోవడానికి అవకాశం కల్పించిన మరి నా ఊరి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి నేను ఎక్కడో చదువుకొని ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుంటే మరి అనుకోకునే రీతిలో మరి నాకు ఈ అవకాశం వచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యము నాకు దేవుడు ఇచ్చినందుకు, మరి అదేవిధంగా మంచి తీర్పునిచ్చి ప్రజలు కూడా మరి నాకు ఈ అవకాశం ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందులో భాగంగానే నేను దాదాపు అంటే గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, మరి ఇంకా పారిశుద్ధ పనులైతేనేమి, విద్యుత్ దీపాల విషయాలు అయితేనేమి ఎక్కడ కూడా లోటు లేకుండా నిత్యము ప్రజల మధ్యలోనే నేను ఉంటూ మరి సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు నేను రుణపడి ఉంటాను. మరి ఎప్పటికి కూడా ఎప్పుడు ఏం అడిగినా కూడా మళ్ళీ ప్రజలకు నేను వెన్నంటి మరి సహకారాలు చేస్తూనే ఉంటానని, మరి అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించిన సురేందర్ రెడ్డి గారు అయితేనేమి, మరి మధుసూదన్ రెడ్డి గారు అయితేనేమి, మరి మా గ్రామ ప్రజలైతేనేమి, మరి అదేవిధంగా మా ఎంపీపీ మామ మరి దాసరి లుమమ్మ మామ గారు అయితేనేమి, మరి అందరికీ నేను రుణపడి ఉంటాను. ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా మరి పార్టీ పరంగా ఎప్పుడు మేము మా రెడ్డి గారి వెనకే ఉంటామని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా అవకాశం కల్పిస్తే కూడా మరి ప్రజలకు సేవ చేసుకోవడానికి ఎప్పుడు ముందుంటానని కూడా మరి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.